హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ స్టార్ట్ అయింది. కంటెస్టెంట్స్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఎవర్రా వీళ్ళంతా ఆడికెళ్ళి పట్టుకొచ్చిర్రా ఈ సంతా అని అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒక్కరు కూడా కొంచెం మంచి పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ క్యాండిడేటు అన్నట్టుగా అయితే ఎవరు అనిపించలేదు. పెద్దగా పసలేని తుస్సు అంటే తుస్సు క్యాండిడేట్స్ లాగా అందరూ అనిపించారు. ఎందుకు ఇంత వరస్ట్గా తీసుకుర్రు క్యాండిడేట్ని అంటే ఏంది, వీళ్ళ నమ్మకం ఏంది? బిగ్ బాస్ 8 వాళ్ళది సీజన్ అంత పెద్ద సక్సెస్ అయినప్పుడు 7th సీజను 8th సీజన్కి మరీ ఇంత డఫ్రా గ్యాంగ్ని తీసుకొచ్చిర్రు ఏంది అని అయితే నాకైతే ఒక ఫీలింగ్ ఉంది. బట్ నా నమ్మకం ఏంటంటే ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్లో నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ ఇంకా కొంతమంది ఉన్నారు. జస్ట్ 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే వచ్చారు. ఆల్రెడీ ఆ లాస్ట్ వీడియోలో పెద్ద బిల్డప్ ఇచ్చి 21 మంది వస్తారన్నావు, వాళ్ళు వస్తురు వీళ్ళు వస్తురు, ఏంది మన న్యూస్ రీడర్ కళ్యాణ్ అన్నావు, రాకేష్ అన్నావు, ఎర్ర వీళ్ళంతా అని అంటే వాళ్ళంతా నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఈరోజు జరిగిన గ్రాండ్ లాంచ్లో నాకు కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. అనిల్ రావిపూడి గారు ఎప్పుడు వచ్చినా కానీ డెఫినెట్గా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి వెళ్తారు. ఆయన ఈరోజు కూడా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. దాని గురించి మాట్లాడకంటే ముందు బిగ్ బాస్ సీజన్ 8 లిమిట్లెస్ అని చెప్పేసి 3 బ్యాడ్ న్యూస్లు చెప్పారు ఈరోజు. ఒకటి ఫస్ట్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్, ఫస్ట్ వన్ నో కెప్టెన్ ఆఫ్ ద సీజన్ అని చెప్పారు. సీజన్ మొత్తానికి జస్ట్ ఈ వీక్ లేరు లేదంటే ఈ 2 వారాలకు లేరు అని చెప్పలే, సీజన్ మొత్తానికి కెప్టెన్ లేరన్నారు. ఇది నమ్మచక్కని ఆగుతలేదు నాకైతే. ఎందుకనంటే కెప్టెన్ లేకుండా ఒక హౌస్ని రన్ చేయడం అనేది అసాధ్యము. ఎందుకంటే లాస్ట్ సీజన్లో 1 వారం 2 వారాలకు కెప్టెన్ లేకపోవడం వల్లనే నానా గందరగోళం, రేషన్ ఎక్కడ పోయింది, అది ఎక్కడ పోయింది, బనానాస్ ఒకటి ఎత్తుకుపోయిండు, యాపిల్స్ ఒకటి తిన్నాడు, లేకపోతే షుగర్ ఎక్కువ వాడిర్రు అని, పాలు ఎక్కువ అయిపోతున్నాయి అని, ఇట్లా కాంట్రవర్సీ చాలా నడిచింది. బట్ కెప్టెన్ అనేవాడు ఉంటే డెఫినెట్గా ఇంకొంత కాంట్రవర్సీ యాడ్ అవుతుంది. ఎందుకంటే కెప్టెన్ అనేవాడు పనిష్మెంట్లు ఇస్తాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్గా చెప్తాడు, ఎవరు ఎక్కడ పడుకోవాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఎంత తినాలి, ఎంత చేయాలి అన్న దాని ప్రతిదీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇంకొక బాధ్యత ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కెప్టెన్ ఉంటారా ఉండరా అనేది ఆడియన్స్ సందేహం. బట్ నా ఒపీనియన్ ఏంటంటే డెఫినెట్గా 1 వారం 2 వారాలు అట్లా చూసి తర్వాత కెప్టెన్ ఉండాలి అని అంటే మీరు తప్పకుండా ఇది చేయాలి, ఇది చేస్తే మీకు కెప్టెన్ వస్తాడు అనేది సంథింగ్ ఏదైనా గేమ్స్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉంది. డెఫినెట్గా కెప్టెన్ అయితే ఈ సీజన్కి ఉంటాడు. నో కెప్టెన్ అన్నది మాత్రం అంతా తుస్సు, ఏదో ఎట్లా బకరాలను చేయడానికి మనకు చెప్పారు అంతే తప్ప. నెక్స్ట్ నో రేషన్ అని చెప్పారు. నో రేషన్ అంటే యాజ్ యూజువల్ వాళ్ళే క్లారిటీ ఇచ్చారు. రేషన్ సంపాదించుకోవాలంటే మీరు కొన్ని చేయాల్సి ఉంటుంది, కొన్ని గేమ్స్ ఆడి రేషన్ లిమిట్లెస్గా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు 0 రేషన్ ఉంది వాళ్ళ దగ్గర, సో దాన్ని పెంచుకోవాలంటే గేమ్స్ ఆడతా అంటే రేషన్ ఇస్తూ ఉంటారు, అది పెద్ద ప్రాబ్లమే కాదు. సో అది నెక్స్ట్ 0 ప్రైజ్ మనీ కూడా లిమిట్లెస్. బట్ బిగ్ బాస్ 8లో స్పెషల్ ఏంటంటే బిగ్ బాస్ ఫస్ట్ డేనే బంపర్ ఆఫర్ ఇచ్చేసిండు కంటెస్టెంట్స్ అందరికీ. ఎందుకంటే ప్రైజ్ మనీ అనేది ఫిక్స్డ్గా 50 లక్షలు 40 లక్షలు 20 లక్షలు లేదంటే బంగారమో లేదంటే ఒక కారో ఇట్లా పెట్టలే, లిమిట్లెస్గా 50 కాదు 1 కోటి కూడా సంపాదించుకోవచ్చు కంటెస్టెంట్స్ మంచిగా ఆడితే. ఆ గేమ్స్ అన్నీ పెడతారు, దానికి సంబంధించిన గేమ్స్ అన్నీ పెడతారు. కాబట్టి డెఫినెట్గా ఆ ప్రైజ్ మనీ అనేది మోర్ దాన్ 50 lakhs పైనే లాస్ట్ వరకు వెళ్ళే వరకు అయితే అది ఉంటుంది. అది అంటే పెంచుకుంటూ వెళ్ళిపోతారనమాట. దానికోసం ఫైట్ చేయాలి ప్రతి వీక్. సో ఇట్లా ఉంటుంది. అండ్ గేమ్స్ కూడా ప్రతి వీక్ రేషన్ కోసం ఫైట్స్ ఉంటాయి, రేషన్ కోసం గేమ్స్ పెడతారు, అండ్ ప్రైజ్ మనీ పెంచడానికి గేమ్స్ పెడతారు. ఇట్లా గేమ్స్ పెట్టుకుంటూ ఈ సీజన్ అంతా కూడా అంటే 0 ఉన్నదాన్ని లిమిట్లెస్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు మీకు లిమిట్లెస్గా ఫుడ్ కావాలి అంటే మీరు ఇది చేయాలి. సో అది సంగతి. మొత్తానికి ఈ 3 బ్యాడ్ న్యూస్ల విషయం అయితే ఇది. నెక్స్ట్ లాస్ట్ ప్రోమోలో మనం చూసాం ఆల్రెడీ నిఖిల్ అండ్ నాగమణికంట వీళ్ళిద్దరికీ చిన్న ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంది. వాళ్ళిద్దరికీ పెద్ద గొడవ అయితే జరిగింది. పెద్ద గొడవ అంటే తన్నుకొని మన గల్లాలు చింపుకొని పల్లవి ప్రశాంత్ అమర్దీప్ రారా చూస్తున్నాం అన్నట్టు అక్కడే లేదు, జస్ట్ డిస్కషన్ అయితే జరిగింది. ఒక డిస్కషను, అది రెస్పెక్ట్కి సంబంధించి. నాగమణికంటను రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టుగా
సంథింగ్ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. అది హీటెడ్ ఆర్గ్యుమెంట్ లాగా అయిపోయింది. అండ్ నామినేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఎవరెవరు నామినేషన్స్లో ఉంటారు అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే కంటెస్టెంట్స్ నాకు ఎందుకు ఒక్కరు కూడా మైండ్లోకి ఎక్కట్లేదు అని అంటే చూసిన ఫేస్లన్నీ కూడా పెద్ద ఇదిలాగా ఫేస్లా ఒక్క ఫేస్ కూడా అన్నట్టుగా అనిపిస్తలే. అరే వీళ్ళు ఇరగదీస్తారా, వీళ్ళు చీల్చి చెండాడతారా, వీళ్ళు పొడి చేస్తారా, ఈ సీజన్ అసలు భారీగా కాంట్రవర్సీ అవుతుందిరా అన్న క్యాండిడేట్స్ అయితే నాకైతే అనిపిస్తలేదు. బట్ వాళ్ళలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అని అంటే ఫస్ట్ పర్సన్ నాగమణి కంట యారగెంట్గా ఉన్నాడు. సో ఫస్టే వచ్చి అనిల్ రావిపూడి ఒక ట్విస్ట్ పెట్టాడని చెప్పాను కదా. సో అనిల్ రావిపూడి ఎప్పుడు వచ్చినా కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాడు. బట్ ఈసారి మాత్రం ఫస్ట్ డేనే పెద్ద మంట పెట్టి వెళ్ళిపోయాడు. సో ఆ మంట కూడా ఎక్కడ రగులుకుంటుంది అంటే నామినేషన్స్లో రగులుకుంటుంది. ఎందుకనంటే నాగమణికంటను ఎలిమినేట్ చేయాలి అంటే నలుగురిలోంచి ఎలిమినేట్ చేయాలనే ఆ మణికంఠ పేరు అందరూ చెప్పారు కదా. సో చెప్పినప్పుడు ఎవరెవరైతే అతని పేరు చెప్పారో డెఫినెట్గా అతడు గుర్తుపెట్టుకుని నామినేషన్స్లో వేసే ఛాన్సెస్ అయితే ఉంది. సో అండ్ మణికంఠ బిహేవియర్ ఎట్లా ఉందంటే అనిల్ రావిపూడి గారు వచ్చి నువ్వు ఏ హీరో ఫ్యాన్ అని అడిగినప్పుడు నేను ఏ హీరో ఫ్యాన్ కాదు సార్, నాకు నేనే హీరో అని అన్నాడు. అంటే ఆరోగ్యంట్ బిహేవియర్ కొంచెం అంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎంతో బాధ నుంచి జీరో నుంచి వచ్చి ఇది ఒక పెద్ద అవకాశం లాగా వచ్చింది కదా, ఈ అవకాశాన్ని అంత సింపుల్గా ఎట్లా చెప్తా ఉన్నారు వెళ్ళిపోవచ్చు అని ఎట్లా అంత రెక్లెస్గా ఎట్లా చెప్తా ఉన్నారు వీళ్ళు అన్న బాధలోంచి వచ్చిన ఆ బాధ అనిపించింది. అతను ఏడ్చుకుంటూ పాట పాడినప్పుడు కూడా కొంచెం కామెడీగా అనిపించింది కానీ బట్ అతని బాధ అది. ఎందుకంటే నీ ఎంతో కష్టపడి వచ్చినా ఇప్పుడే వెళ్ళిపోమని సింపుల్గా చెప్పేసారు వీళ్ళు అన్నట్టుగా తన బాధ అయితే అనిపించింది. బట్ తను మాత్రం కాంట్రవర్సీలకు ముందుండేలాగానే అనిపిస్తున్నాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష. మామూలుగా ఉండదు, తలలు లేచిపోయేంత ఆర్గ్యుమెంట్లు అయితే శేఖర్ భాష నుంచి వస్తాయి, దాంట్లో నో డౌట్. శేఖర్ భాష రాగానే ఒక డైలాగ్ చెప్పాడు, నన్ను వీళ్ళు మంచోడ్లాగా చూస్తే ఏం కాదు కానీ నన్ను శత్రువులాగా చూస్తే మాత్రం కప్పు కొట్టుకెళ్ళిపోతా సార్ అన్నాడు. అంటే తను చెప్పింది జస్ట్ 8 అంటే 8 ఇంగ్లీష్లో 8 అంటే 8 అంటే శత్రువు కదా. సో శత్రువులాగా చూస్తే నేను నా కప్పు నాదే, 8దే అంటే శత్రువుదే అన్నట్టుగా చెప్పిండు కానీ బట్ అతను ప్రిపేర్ అయ్యే వచ్చిండు ఆ డైలాగ్ వేయాలని. అండ్ శేఖర్ భాష అండ్ బేబక్క వీళ్ళిద్దరు ఆల్రెడీ తెలిసిన వాళ్ళలాగానే ఉన్నారు. అండ్ బేబక్క కూడా నేను ఎవరినో కొట్టేస్తా సార్, నరికేస్తా సార్, అది చేస్తా సార్, తోసేస్తా సార్, అరిచేస్తా సార్ అని చెప్తా ఉంది. మోస్ట్లీ వీళ్ళిద్దరు కూడా అదే కోవకి చెందే వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళంటే ఎట్లా ఫీల్ అయ్యి వచ్చినారు అని నాకు అనిపించింది. అంటే వాళ్ళ మాటలు విన్నప్పుడు అరే గొడవలు పెట్టుకుంటే ఏదో అరిచేస్తే మనము బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవుతాము అన్న మెంటాలిటీ తోటి వచ్చిర్రేమో అని అనిపించింది. బట్ ఒక్కరు కూడా అంత పెద్ద కంటెస్టెంట్స్ లాగానైతే నాకు అనిపిస్తలేరు. నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎట్లుంటారో తెలియదు కానీ బట్ ఈ ఫస్ట్ వచ్చిన వాళ్ళే మోస్ట్లీ ఈ సీజన్ని నిలబెట్టే వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా కానీ. లాస్ట్ వచ్చిన వాళ్ళని వాని పెద్ద డేకరు పెద్ద పట్టించుకోరు కూడా. సో ఫస్ట్ వచ్చిన వానికే ఎక్కువ కాబట్టి వీళ్ళే సీజన్ని లేపాలన్నా వీళ్ళే, సీజన్ని ఫ్లాప్ చేయాలన్నా వీళ్ళే. బట్ మోస్ట్లీ నాకైతే కొంచెం ఫ్లాప్ వైబ్సే అనిపిస్తుంది వాళ్ళ కంటెస్టెంట్స్ అందరిని చూసినప్పుడు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ నిఖిల్ కూడా ఎట్లా అంటే ఈరోజు మొత్తంలో చూసినప్పుడు నిఖిల్ కొంచెం జెంటిల్మెన్గా బిహేవ్ చేస్తుండేమో అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ను కూడా గ్రాప్ చేయడానికి కొంచెం చూస్తున్నాడేమో అనిపించింది. ఎందుకంటే తన షర్ట్ వెనకాల ఓజీ అనే ఒక సింబల్ తోటి వచ్చినాడు అతను. సో అది కూడా కొంచెం గ్రాప్ చేస్తున్నాడేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ జెంటిల్మెన్గా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ కంటెస్టెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ముందుకెళ్ళి పలకరించకుండా లాస్ట్లో అందరు మాట్లాడిన తర్వాత ఇతను మాట్లాడుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ కొంచెం డీసెంట్గా మాట్లాడుతున్నట్టుగా అయితే నాకు అనిపిస్తుండు. బయట ఎట్లా ఉంటాడో మనకు తెలియదు కానీ బట్ ఈరోజు చూసినంతవరకు అయితే అట్లా అనిపించిండు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆర్జీవి గారికి అండ్ మన సోనియా ఈవిడికి సంబంధం ఏంటి అసలు? సోనియా గారికి ఆర్జీవి గారు ఒక వీడియో చేసి పంపి ఆల్ ది బెస్ట్ చెప్పడం ఏంటి, అసలు వీళ్ళిద్దరికి ఇంత సంబంధం ఏంటి అని అంటే ఆర్జీవి గారు తీసినటువంటి కరోనా అనే సినిమాలో ఈవిడ హీరోయిన్గా యాక్ట్ చేసింది. అండ్ ఆర్జీవి గారు తీసిన ఇంకొన్ని సినిమాలలో కూడా ఈవిడ యాక్ట్ చేసింది. సో ఆర్జీవి గారితో కొంచెం సత్సంబంధాలే ఉన్నాయి ఆవిడికి. అండ్ ప్రతిసారి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ప్రతిసారి బిగ్ బాస్లో ఆర్జీవి స్కూల్ నుంచి అంటే ఆర్జీవి గారికి సంబంధించి నుంచి ఎవరో ఒకరైతే బిగ్ బాస్కి వస్తారు. దాంట్లో అశురెడ్డి, హరియానా, ఇనయ సుల్తానా అండ్ ఇప్పుడు సోనియా ఆకుల.
సో వీళ్ళందరూ కూడా ఆర్జీవి గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చిన వాళ్ళే కాబట్టి అందుకనేసి ఆర్జీవి గారు ఒక వీడియో బయట అయితే పంపించారు సోనియా గారికి. అండ్ ఈవిడ కూడా కొంచెం అంత కాంట్రవర్సీ అంటే రివర్స్గా మాట్లాడుతూ ఉంది. నాకైతే ఈ కంటెస్టెంట్స్ అందరూ అయితే కొంచెం తేడాగానే అనిపిస్తున్నారు. బట్ పోతంటే మనకు వాళ్ళ ఆట తీరుని బట్టి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మనము వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడే వీళ్ళింతే వాళ్ళంతే అని మనం చెప్పలేం కదా. సో ఇదైతే నాకైతే ఈ గ్రాండ్ లాంచ్ రోజు అయితే పెద్ద పసలేదు అని అనిపించింది గ్రాండ్ లాంచ్లో. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్లో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి నామినేషన్ జరుగుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో అప్పటి వరకు నా వీడియోని ఫాలో అవుతుండండి అండ్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.